9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। నిజామాబాద్ జిల్లా దర్పల మండలం దుబ్బాక జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనానికి వేదిక అయింది। 1998-99 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు 25 వసంతాలు పూర్తి చేసుకుని విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు। దర్పల మండల పరిధిలోని దుబ్బాక గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998-99 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరిగింది। 25 వసంతాలు పూర్తి చేసుకుని అప్పటి ఉపాధ్యాయులు బాల్యమిత్రులు ఒక వేదికపై చేరుకుని సంతోషంగా గడిపారు। ఆత్మీయ పలకరింపులతో చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు। స్కూల్ గేటుకు అరటాకులతో సుందరంగా ముస్తాబు చేశారు। సరస్వతి మాత విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు। విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు। ఆ తర్వాత పూర్వ విద్యార్థులు సమావేశమై గడిచిన బాల్య దశను గుర్తు చేసుకుని ఆనందంగా గడిపారు। ఈ సమావేశాన్ని ముఖ్యంగా ఫిజికల్గా డెవలప్ అయింది, ఎడ్యుకేషన్గా కూడా డెవలప్ అయింది, ఆర్థికంగా కూడా డెవలప్ అయింది। మీరందరూ కూడా మీ కాళ్ళ మీద నిలబడే స్థితికి చేరుకున్నారు। తర్వాత మీరు లైఫ్ కూడా సెటిల్ అయిపోయింది। ఎందుకంటే అప్పుడు చిన్న ఉండి మేము ఏం చేస్తే మీరు ఆలస్యంగా ప్రవర్తించేవాళ్ళు, కానీ చాలా సంతోషంగా పిల్లలు ఫస్ట్ ఏంటంటే మేము నాగభూషణ్ సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది। మన ప్రసాద్ నేను సార్ విషయం మేము షాక్ అయినాం। అరే అప్పుడు అట్లేదన్నాడు, ఇప్పుడు అట్లేదన్నాడు, అంటే సార్ అన్నాడు ఏం లేదు నేను ప్రతిరోజు సైకిల్ మీద వచ్చేవాడిని కదా, అదే నాకు ఇప్పుడు ఇలా ఇంటికి లేకుండా అందుకే వెళ్ళడానికి కారణం నేను సైకిల్ ఎక్కడం। నేను చాలా చాలా ఎక్సైట్ గా ఫీల్ అయినాం సార్ని చూసి। అరే మేము ఇంత చిన్న ఉన్నాం సార్ ఉన్నాక మేమే ఇప్పుడు సార్ కానీ ఎక్కువ సార్లా అయిపోయినాం అని అప్పుడు చాలా సంతోషంగా ఉంది। సార్ కూడా చాలా సంతోషపడ్డాడు। ఇంకోటి పురుషపరెడ్డి సార్ కూడా ఫోన్ చేయమని చెప్పిండు, మేడం కూడా నంబర్ ఇచ్చిండు, ఇద్దరు మేడం కూడా సార్ బుక్ లో రాసి పెట్టుకున్నాడు। మేము అందరినీ కాంటాక్ట్ అయ్యి ఆల్మోస్ట్ సక్సెస్ అయింది ప్రోగ్రామ్। అంతగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు, సార్ పద్యంలో పాడుకుంటూ మళ్ళీ దాన్ని జోడి చేసుకుంటూ చాలా చక్కగా వివరించేవాడు। రూప్ సుకుమార్ మేడం గురించి చెప్తాను। రూప్ సుకుమార్ మేడం ఏం చేసేదంటే ఇంగ్లీష్ ఆమె బాగా యాంగ్రీగా ఉండేది, కొట్టేది, అయినా మేము నవ్వుకునే వాళ్ళం। అప్పుడు మేము మేడం చెప్పిన ఇంగ్లీషు మాకు దుబాయ్లో కానీ ఆ రైటింగ్ కానీ దుబాయ్లో చాలా ఉపయోగపడ్డది। మేము ఇప్పుడు ఫస్ట్ కన్స్ట్రక్షన్ లో చేశాను, తర్వాత హోటల్ ఫీల్డ్ మూవ్ అయ్యాను। మేడం కూడా మాకు జ్ఞాపకం గుర్తొస్తుంది, మేడం కానీ లింగారెడ్డి సార్ కానీ స్నేహం కానీ బయట దొరకదు, ఎవరిది వాళ్ళది। ఎప్పుడైతే మిస్ అవుతామో దాని విలువ మనకు తెలుస్తుంది, అందరికి తెలిసిన విషయం అది। అప్పుడు ఎన్నో కొట్లాటలు కానీ ఇట్లని కానీ మనం చాలా ఉండి కూడా ఇప్పటికి కూడా అందరు కలిసినామంటే నాకు చాలా సంతోషం అనిపించింది। అలాగే చదువు విషయంలో కృష్ణ సార్ అంటే చిన్నప్పుడు చాలా భయం ఉండేది, డ్రెస్ మెటీరియల్